ఉద్యమకారుడు కోలా జనార్దన్ మృతి పట్ల కేసీఆర్ సంతాపం. ఉద్యమకారుడు బారాస నేత కోలా జనార్దన్ మృతి పట్ల కేసీఆర్ సంతాపం. రాష్ట్ర సాధన పోరాటంలో కోలా జనార్దన్ కృషిని స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన కేసీఆర్. తెలంగాణ హైకోర్టు మార్పుపై హైకోర్టు ఎదుట నిరసన చేసిన న్యాయవాదులు. తెలంగాణ హైకోర్టు నూతన భవనం విషయంలో న్యాయవాదులను సంప్రదించకుండా ఏకపక్షంగా చీఫ్ జస్టిస్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని హైకోర్టు అడ్వకేట్స్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి న్యాయవాదుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని దానికి అనుగుణంగా నూతన హైకోర్టు భవనంపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఎదుట నిరసన చేసిన న్యాయవాదులు. ఆధార్ అవస్థలు, జనం గొడవలు. తూప్రాన్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర ఉన్న ఆధార్ కేంద్రం వద్ద ఆధార్ అప్గ్రేడ్ చేసుకోవడానికి జనం భారీగా వస్తున్నారని, సీరియల్ కోసం ఏర్పాటు చేసిన పుస్తకంలో రాసిన పేర్లను ఆలస్యంగా వచ్చిన వ్యక్తులు చించివేస్తుండటంతో గొడవ జరిగింది. పాఠశాలలో ప్రజాపాలన, విద్యార్థులకు ఇబ్బంది. వనపర్తి జిల్లాలోని మర్రికుంట గ్రామ ప్రాథమిక పాఠశాల భవనంలో ప్రజాపాలన పెట్టడంతో దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు, అధికారుల చప్పుడు వల్ల విద్యార్థులు చదువు మీద దృష్టి సారించక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అభయహస్తం దరఖాస్తుల అమ్మకం, సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష. దరఖాస్తులను ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. అవసరమైనన్ని దరఖాస్తులను ప్రజాపాలనలో అందుబాటులో ఉంచాల్సిందేనని ఆదేశం. హన్మకొండలోని పైడిపల్లిలో ఉదయం నుంచే ప్రజలు బారులు తీరగా ప్రజాపాలనలో పాల్గొనాల్సిన అధికారులు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లైట్ టికెట్ ఉంటేనే ఔటర్ రింగ్ రోడ్డు మీదకి ఎంట్రీ. న్యూ ఇయర్ వేడుకల దృష్ట్యా డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు భారీ, మీడియం వాహనాలు మినహా కార్లకు నో ఎంట్రీ. ఫ్లైట్ టికెట్ ఉంటే ఆ కార్లకు మాత్రం అనుమతించనున్నారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకే ఫ్లైఓవర్లు, అండర్ పాసులు సైతం మూసివేయనున్నారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో కరెంటు లేక అర్ధరాత్రి అవస్థలు పడ్డ రోగులు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో అర్ధరాత్రి 4 గంటలు కరెంటు లేకపోవడంతో రోగులు అవస్థలు పడ్డారు. హాస్పిటల్లో జనరేటర్ పనిచేయకపోవడంతో ఆక్సిజన్ అందక రోగులు ఇబ్బందులు పడ్డారు. కరెంటు కోతలతో తీగలు పట్టుకున్న రైతులు. మునుగోడు సంస్థ నారాయణపురం మండలం వావిళ్లపల్లి గ్రామంలో రోజుకు 8 గంటలు, అది కూడా ఉదయం 4 నుంచి 7 వరకు, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం మరో 3 గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారని, కరెంటు కోతలతో 4 రోజుల్లో 4 సార్లు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందంటూ కరెంటు తీగలను పట్టుకుని ఆందోళనకు దిగిన రైతులు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ అయోధ్యధామ్ రైల్వే జంక్షన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్లోని ప్రయాణికులతో మోదీ ముచ్చటించారు. 240 కోట్లతో 3 అంతస్తుల్లో ఈ రైల్వే స్టేషన్ ను నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ లో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, దుకాణాలు, క్లాక్ రూమ్లు, పిల్లల సంరక్షణ గదులు, వెయిటింగ్ హాల్స్ వంటి అన్ని ఫీచర్లు ఉన్నాయి. ఈ పర్యటనలో భాగంగా 6 వందే భారత్ రైళ్లు, 2 అమృత్ భారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు.